వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పలు వార్డుల్లో కంపు లేపుతున్న మురుగునీటిని మున్సిపల్ అధికారులు తొలగించడం లేదంటూ అధికారులపై ప్రజలు మండిపడుతున్నారు. రోడ్లపై ప్రవహిస్తున్న మురుగునీటితో రోగాలు కొని తెచ్చుకుంటున్నారని అధికారులకు మాజీ కౌన్సిలర్లకు ఎన్నిమార్లు విన్నవించినా కానీ పట్టించుకోవడం లేదని 8వ వార్డు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి నాయకులు ఎండి జావీద్ హుస్సేన్ స్థానిక ప్రజలతో కలిసి మీడియా ముందు ఆరోపించారు. రాజీవ్ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించారే తప్ప డ్రైనేజీ సీసీ రోడ్లను నిర్మించకపోవడంతో మురుగునీరంతా ఇండ్ల ఎదురు రోడ్లపై ఏరులై నిలుస్తుండడంతో దోమలు ఈగలు దుర్వాసనతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు నాయకులు స్పందించి మురుగు కాలువలను నిర్మించి ప్రజల రోగాల నుంచి కాపాడాలని వారు కోరారు. जूम करके पाइप देना। तो तुम्हारे गली में पानी नहीं आ रहा था, सोच के ना काम नहीं कर रहे थे। के बाद ये मंदिर का नदी है। చేసిన నర్సులు కూడా ఇలా చేస్తే వాళ్ళ మీద కంప్లైంట్ చేయమని వాళ్ళకి చెప్తే ఎక్కువ చేస్తారు రేపు చేస్తా అంటున్నారు. రేపు వచ్చారు రేపు వచ్చినారు ఒక దినం చేసి పోయినా అవుతాం సూపర్ రోజు పని చేస్తే ऐसा मट्टी दाल को पैक कर दियो अगर पानी नहीं जाए। कौन देखे ना कौन सब देखे क्या ఇప్పుడు పాము వచ్చిందాడ మొన్న చిన్న చిన్న పిల్లలు తిరుగుతారు ఎవరికన్నా కరిచినా కూడా ఇబ్బందే కదా. ఆల్రెడీ వీడియో తీసి కూడా చూపెట్టినాం. పాము వస్తే మేము ఏం చేస్తామంటే ఓట్లు వేసుకోవడానికి అయితే మా ఇళ్ళల్లో తిరుగుతారు కదా, అప్పుడైతే అప్పుడు కూడా చెప్తాం. ఎవరికి భయపడేది లేదు, మేము వేస్తేనే కదా పైకి ఎక్కుతున్నారు, మేము వేయకుంటే పైకి ఎక్కరు ఎవరు, కిందికే పడతారు. చూడాలి ఎక్కడ సైడ్ ఏమొస్తలేవు ఎక్కడ సైడ్ ఏమున్నాయి అన్ని చూడాలి. हमारे कॉलोनी के लेडीज जाके काउंसलर के पास जाके पूछे थे, बोले उनको जाके क्या बोल के बोले था डेनिस का पानी वगैरह जा रहा भाई जाके ज़रा हमारा क्या है या कराओ बोल के बोले तो लेडीज़ के सामने काउंसलर साहब क्या बोले, सीधा म्यूनसिपल ऑफिस चले आओ, मेरा तो जिम्मेदारी नहीं है यहाँ पर, म्यूनसिपल ऑफिस को जाके आप वहाँ अप्लीकेशन दे दियो और उन लोग आके कर लेते। और वो सुने आया मेरे ये भी म्यूनसिपल ऑफिस में भी साथ में जाने वाले थे, उन लोगों को सामने बात आई कहते यहाँ से कुछ उन लोगों को गवर्नमेंट की इनकम नहीं है कहते 8 नंबर वार्ड से, क्या उन लोगों को टैक्स एक नहीं है या वाटर का जो आता है बिल उसका नहीं है,
कोई चीज़ का हमारे को मुनाफा नहीं आ रहा वहाँ से, हम उसका से इतनी बात उसका టైఫాయిడ్ మలేరియా పెద్దవాళ్ళకు టైఫాయిడ్ మలేరియా వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. ఈ కాలం వాళ్ళు పట్టించుకున్నాక వెళ్ళిపోతున్నారు. మేము మనుషులం కామన్నట్ల వాళ్ళు చూస్తున్నారు, ఎట్లా లెక్క చూస్తున్నారు. చెప్తే కూడా అయినాకుండా మాజీ కౌన్సిలర్ని చెప్తే చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎవరు పట్టించుకున్నాక వెళ్ళిపోతే పేద ప్రజలు పిల్లలు ఏం కావాలి? మీ కౌన్సిలర్ పేరు ఏం పేరు? మాజీ కౌన్సిలర్ పేరు? మాజీ కౌన్సిలర్ పేరు ఇంకన్నా ఆయన ఉత్తగా చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఏం పట్టించుడు, ఇంకా పబ్లిక్ని పట్టించున్నాక వెళ్ళిపోతున్నాడు. వీళ్ళకి ఎట్లా ఓట్లు వేయాలి? మనం నమ్మి ఓట్లు వేసి ఇట్లా చేస్తారు, మందిని మోసం చేస్తున్నారు. మోసం రాజకీయమైంది, ఇది దొంగ రాజకీయమైంది. పేద ప్రజలని అన్యాయాలు ముంచుతున్నారు. ఎవరికి చెప్పాలి మా బాధ? మొత్తం జామ్ అయిపోయింది. ఎవరు కూడా చెప్తే ఎవరు మున్సిపాలిటీలో లేదు అది ఇది అంటున్నారు. అంతా ఇది వేస్ట్ మాటలు ఉన్నాయని ఉద్దరగప్పాలు చేసేది చేసేది మనిషికి ఆపుతున్నారు. ఆయన మీద కంప్లైంట్లు ఇస్తున్నారట. ఎందుకు ఇస్తున్నారు కంప్లైంట్? చేయండి, మీరు చేస్తే ఆయన ఎందుకు చెప్తాం మేము? ఆయన చెప్తేనే వచ్చిండు కదా, ఆయన ఇట్లా బాధ ఉండదని చెప్తే అప్పుడే వచ్చిండు. ఆయన రేపటి నుంచి తిరుగుతుండే, ఆయన వేరే వాళ్ళు చేయకొచ్చింది ఏం లేదు. ఆడపోండి ఈడపోండి అంటున్నాడు, ఏం లేదు ఏం లేదు. ఇలా వాసన లేసి దోమలు అవుతున్నాయి. అంత మొత్తం 15 దినాల నుంచి ఆగం బాధలో ఉన్నాం మేము. ఇలా ఎవరు అడిగేటోళ్ళు లేదు. మున్సిపల్ కౌన్సిలర్ కూడా చెప్తే ఆయన చెప్తాడు తొలుతా అట్లా ఇట్లా, అది మాకు అందరినీ లేదు, అది లేదు ఇది లేదు అంటున్నారు వాళ్ళు. ఎన్ని రోజులు అయింది ఇక్కడ ఉండేది? 15 దినాలు అయింది. 15 దినాలు ఎవరికైనా చెప్పారా మీరు? చెప్పినాం, అందరికీ చెప్తున్నాం. చెప్తే ఎవరు తీసుకురాక వచ్చిండు మా ఈ బాధ. ఆయన వచ్చిండు, నిన్న చేసిండు పాప మా జ్ఞానముక వినాయక్ భాయ్ వచ్చిండు. తిప్పలు పడిన చాలా అయినా కూడా తిప్పలు పడినాక కూడా మళ్ళీ ఇట్లనే అవుతున్నావు. छोटे बच्चे बीमार पड़ रही, बुखार बच्चा हो रही. अब कैसा करना? मैं एक दिन नहीं 2 दिन ना रात कराते काम काउंसलर है तो ऐसा कैसा? काउंसलर साहब को बोले 15 दिन से खाली उनको भी नहीं कर रहा है. खाली देखो पानी कितना गंदा हो गया, बच्चे चल रहे हैं, छोटे छोटे बच्चे मच्छरा फुला रहे. क्या करना बोलो? किसको बोलना? अब ये हमारे जावेद भैया को बुला के बोल रहे हैं हम. अब ఎవరు కూడా పట్టించుకున్నాడు. కౌన్సిలర్ ఒకరోజు చేపించిండు, అది మళ్ళీ తెల్లారి నుంచి అట్లనే వస్తున్నది. ఇప్పుడు అందరు చూసిండ్రు, ఎవరు ఏమంటలేరు. ఒక్కరు కూడా ఎన్నిసార్లు ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. చూడండి మీరన్న ఒకసారి వచ్చి అందరు చూస్తేనే కదా తెలిసేది కూడా. మాకు కూడా బయటికి కూడా వెళ్తలేము. వాసనకు ఇంత మురుకుంటే వాళ్ళు ఇంట్లో ముంగలు ఉంటే అట్లనే ఉంటారు. ఆ లైట్లు కూడా లేవు. మరి ఈ సంవత్సరం రైతున్నారు, ఎవరికి చెప్పాలి? చెప్తేనేమో చేపిస్తామమ్మా వదలకుండా అంటారు. చెప్పాలి ఒకరికి. डेनिस का पानी भर के कितने दिन 8 दिन से जा रहा है. तो ऐसा गए तो बच्चों को डेंगू मलेरिया हबी टाइफाइड वो सब आते रहता. तो कौन होता है इसके? हमारे को नको बोलो, उनको नको बोलो. हम बोलेंगे कि इसको बोले तो हम उधर ही जाते. చెప్పినాము ఈడ కౌన్సిలర్ కి చెప్పినాము, వాళ్ళకి చెప్పినాము, అందరూ చేపిస్తారు అన్నారు. ఇంకా ఎట్లా వస్తున్నాయి మరి చేపిస్తే? మున్సిపల్ అధికారులకు ఎవరికైనా చెప్పారా మీరు? మున్సిపల్ పోలేము, ఇప్పుడు పొమ్మంటే పోతాం. ఆడ మేము పోస్తున్నదని చెప్పేసి ఆడ మన్ను వచ్చిన ఇక్కడ పూర గది అందరికీ నమస్కారం. నేను 8వ వార్డు టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ జావేద్ నా పేరు. ఇక్కడ నేను చాలా రోజుల నుంచి సమస్య గురించి ఎన్నోసార్లు అధికారులకి ఇక్కడున్న మాజీ కౌన్సిలర్కి చెప్పడం జరిగింది. నేనైనా ఇక్కడ కాలనీ ప్రజలైనా చాలాసార్లు దీని విషయంలో చాలాసార్లు చెప్పినాక కూడా ఇంతవరకు దీనికి పరిష్కారం అనేది చేయలేరు. ఈడ ప్రజలు అనేది ఈడ బతకాలంటే నివసించాలంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. డ్రైనేజ్ వాటర్ అంతా ఇంట్లోకి వెళ్తుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు అదే డ్రైనేజ్ వాటర్లోకి వెళ్ళి ఇంట్లోకి పోతుండ్రు. ప్రేయర్కి పోయేటోళ్ళు అదే డ్రైనేజ్ వాటర్లోకి వెళ్ళిపోతుండ్రు. చాలా ఇబ్బందిగా ఉంది. ఈడ లేనిపోని రోగాలు వస్తున్నాయి ప్రజలకి. ఈడ కనీసం వచ్చి పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు. నేను ఈ ప్రభుత్వంతో నేను కోరుకునేది ఒకటే, ఇక్కడున్న అధికారులతోటి ఇక్కడున్న నాయకులతోటి అధికార నాయకులతోటి కోరుకునేది ఒకటే, ఎంత త్వరలో అయితే అంత త్వరలో దీన్ని పరిష్కరించాలని నా యొక్క మనవి. ఎందుకంటే ఇక్కడ ఉన్న మొత్తం పేద ప్రజలు తన బాధల్ని బయట చెప్పుకోలేకపోతుంటారు. కానీ చెప్పుకోక అదే లోపల పెట్టుకొని ఒక లావాలాగా ఆ బాధ అనేది పగలక ముందే మీరు దీన్ని పరిష్కరించాలని నా యొక్క మనవి. నేను ఒకటే చెప్తున్నాను. దీంట్లో ఇప్పుడు వీళ్ళు అధికారులు ఏం చెప్పారు ఇక్కడ వాళ్ళకు?
ఇక్కడ ప్రజలు అనేది ఇక్కడ మాజీ కౌన్సిలర్కైనా అధికారులకైనా చెప్పినాక ఏదో వచ్చిండ్రు తూతు మంత్రంగా ఎవరినో ఒక పెద్ద మనిషిని దాంట్లో డ్రైనేజ్లో దింపి ఉన్న నీళ్ళని బయటికి పాడేసి వెళ్ళిపోయిండ్రు, అంతే పని అయిపోయిందని వెళ్ళిపోయిండ్రు. అది పరిష్కారం కాదు, అది పరిష్కారం కాదు. ఆ పరిష్కారం అనేది మొత్తం పూర్తిగా కావాలి. అంటే ఇక్కడ డ్రైనేజ్ లైన్ పగిలిపోయిందా అది చూసుకోవాలా, తొవ్వి చూసుకోవాలా. బయటికి వెళ్ళి పైనకి వెళ్ళి తీస్తే నడవదు. అది తుగ్మారి పనులు చేసే అవసరం లేదు. అవసరమైతే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఎమ్మెల్యే గారితోనైనా ఇక్కడ ఉన్న నాయకులు కొట్లాడైనా ఇక్కడ ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని, లేకపోతే నేను ఇక్కడ ప్రజలని ఎంతవరకు అయితే అంతవరకు పేద ప్రజలు కాబట్టి వాళ్ళని ఒత్తిడికి గురి చేయాలని చేయకండి. ఎవరన్నా చెప్పనికి వస్తే కూడా వాళ్ళని చెప్పనీయకుండా వాళ్ళకి భయపెడితే కూడా వాళ్ళు ఈరోజు భయపడుతుంటారేమో, కానీ రేపటి నాడు వాళ్ళ భయం అనేది వెళ్ళిపోతే వాళ్ళ బాధ అనేది బయటికి వస్తే మీరు దాన్ని తట్టుకోలేరు. కాబట్టి నా మనవి ఒకటే, నాకు ఇక్కడ ఏం పెద్ద ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సమస్య అయినా కానీ రోడ్ల సమస్య అయినా కానీ ఇక్కడ ఉన్న చెత్త అనేది ఇక్కడ మీరు చూడండి. ఒక్కసారి వచ్చి మీరు సొంతంగా వచ్చి వార్డులో తిరిగి చూడండి. ఒక్కసారి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి నేను ఎమ్మెల్యే గారితో కోరుతున్నా ఒక్కటే, ఒక స్పెషల్ డ్రైవ్ అనేది మా కాలనీకి పెట్టి ఇక్కడ ఉన్న వార్డులో మొత్తం తిరగండి. మొత్తం తిరిగి ఇక్కడ ఉన్న సమస్యలు ఒక్కసారి చూడండి. ఇక్కడ మనుషులు ఎట్లా బతుకుతుంటారో ఒక్కసారి మీరు మీ కల్లారా చూసిన తర్వాత మా కాలనీకి ఏం చేస్తారో మీ డెవలప్మెంట్ గురించి ఎంతవరకు అయితే అంత కృషి చేస్తే మీకు తోడ్పడికే మేము కూడా తయారుంటాం. అధికారులకు చెప్పి మినిమం దగ్గరగా ఒక 15-20 రోజుల నుంచి చెప్తుండే. ఇక్కడ 15-20 రోజుల నుంచి ఇదే మురికిలో ఉంటుంది. మన ఇప్పుడు మనం ఉన్న ఇండ్లలో ఒక గంట కూడా మేము మన ఇంట్లో ఏమైనా ఉంటే మేము దాన్ని తట్టుకోలేము. కానీ 15 రోజుల నుంచి ఇక్కడ కాలనీ ప్రజలు ఇదే వాసన తట్టుకుంటా ఇదే వాటర్లో నడవడం అనేది కూడా జరుగుతుంది. చిన్న పిల్లలు కౌన్సిలర్ అనే ఆయన వెంకన్న గౌడ్ గారు ఇప్పుడు ఇక్కడ ఇంద్రమ్మ కమిటీకి అధ్యక్షులు అంటారు. సరే, ఆయన కౌన్సిలర్ లేరు కానీ ఇప్పుడున్న ప్రజారాజ్యంలో ప్రజాపాలనలో ఇంద్రమ్మ కాలనీకి ఆయన ప్రెసిడెంట్ అంటే ఆయన దగ్గర ఏమైనా ఫిర్యాదు తీసుకోకపోతే ఆయన అక్కడ ఉన్న బోర్డు చూపిస్తుంది. మున్సిపల్ రాసిన బోర్డు చూపెట్టి అక్కడున్న ఆఫీసర్లకి కాంటాక్ట్ చేయమంటుంది. కానీ ఆయన తన పైన ఏం బాధ్యత అనేది తీసుకుంటలేదు. ఇప్పుడు కానీ ఇంద్రమ్మ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసినాము. ఏదైనా ఉంటే ఆఫీస్ ఎవరైనా లీడర్లు వస్తే ఎమ్మెల్యే గారు వస్తే వాళ్ళు ఎంట వైట్ షర్ట్లు వేసుకొని మేము ఇంద్రమ్మ కమిటీ ప్రెసిడెంట్గా సభ్యులుగా తిరగడం కాదు, ఇక్కడ ప్రజల్లో తిరిగి ఇక్కడ ప్రజల సమస్యల్ని ఎంతవరకు అయితే తీర్చాలని నా యొక్క మనవి మీతోటి. సరే చేయమని వాళ్ళకి చెప్తే ఎక్కువ చేస్తారు, రేపు చేస్తారు అంటున్నారు. చేయకొచ్చారు, ఏం చేయకొచ్చారు ఒక దినం చేసి పోయినా అయిపోయింది. సూపర్వైజర్ పని చేస్తే ऐसा मट्टी डाल को पैक कर दो अगर पानी कौन देखे क्या